హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు డ్రీమ్ వెజ్ ఫుడ్. ఇవాళ వచ్చేసి ముద్ద ఒలుగలు చేసుకుందాము. ఈ ముద్ద ఒలుగలు వచ్చేసి చాలా అంటే చాలా సూపర్గా ఉంటాయి. అమ్మ మా చిన్నప్పుడు ఈ విధంగా చేసి పెట్టేది, చాలా ఇష్టంగా తినేవాళ్ళము అందరము. ఈ ఒలుగలు చేసుకోవడానికి శనగపప్పును బాగా నానబెట్టి తీసుకోవాలన్నమాట. ఈ విధంగా నానబెట్టి తీసుకుంటే శనగపప్పు అనేది ఉడికేటప్పుడు తొందరగా ఉడికిపోతుంది. తర్వాత పిండి కూడా తడిపి తీసుకుందాము. ఇక్కడ గోధుమ పిండి వచ్చేసి నేను తెల్ల గోధుమ పిండి తీసుకున్నాను. తెల్ల గోధుమ పిండి తీసుకుంటే గన ముద్ద ఒలగలు చేసుకోవడానికి చాలా ఈజీగా చాలా బాగుంటుంది అన్నమాట. ఇది తడిపేటప్పుడు కొద్దిగా నీళ్ళు పోసుకొని తడుపుకోవాలి. అంటే మరీ నీళ్ళగా తడుపుకోకూడదు, చపాతీ పిండి మాదిరి గట్టిగా తడుపుకోకూడదు. కాస్త మెతువుగా తడుపుకుంటే సరిపోతుంది. లాస్ట్లో కొద్దిగా నూనె పోసుకొని కలిపి పెట్టుకుంటే సరిపోతుంది అన్నమాట. ఇది కూడా పక్కన పెట్టేసుకుందాము. నానాలన్నమాట బాగా. ఇది కూడా శనగపప్పు కూడా బాగా నానిపోయింది. ఇది వచ్చేసి ఉడకపెట్టి తీసుకుందాము. ఇది ఉడికిన తర్వాత నీళ్ళు కన్నా ఉన్నట్లయితే కన్నా ఫిల్టర్ చేసుకుంటే సరిపోతుంది. ఆ నీళ్లు మనము రసంగా కూడా చేసుకోవచ్చు అనమాట. వేస్ట్ ఏం కావు నీళ్ళు కూడా. ఒబ్బట్టు చారు మాత్రం చేసుకుంటారనమాట. తర్వాత ఇవి వచ్చేసి మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత బెల్లం వేసుకోవాలి. ఇది క్వాలిటీ వచ్చేసి ఒక గ్లాసు శనగపప్పు తీసుకుంటే బెల్లం కూడా ఒక గ్లాస్ తీసుకున్నట్లయితే స్వీట్ అనేది బాగా కరెక్ట్గా సరిపోతుంది. లేదా కొంచెం ఎక్కువ స్వీట్ తినేవాళ్ళు ఇంకాస్త ఎక్కువ బెల్లం వేసుకున్నా కానీ సరిపోతుంది. ఇది చేసేటప్పుడు కాస్త జోరుగా పిండి, అంటే పూర్ణం అన్నమాట, జోరు అనిపించినట్లయితే కాస్త పెన్నం పైన పెట్టుకొని వేడి చేసుకుంటే సరిపోతుంది. ఒక 5 నిమిషాల పాటు వేడి చేసుకుంటే గన బాగా సరిపోతుంది అన్నమాట. ఈ విధంగా వేడి చేసుకున్న తర్వాత ఇందులో కాస్త ఒక 2 టేబుల్ స్పూను నెయ్యి వేసుకుంటే గన బాగుంటుందన్నమాట. అలాగే యాలకుల పొడి కూడా దంచి వేసుకున్నాను, ఎండు కొబ్బరి కూడా వేసుకున్నాను. ఇది చల్లారి పెట్టుకోవాలి. ఈ విధంగా చల్లారిన తర్వాత కొద్దిగా చిన్న వంటలు చేసుకొని పక్కన పెట్టేసుకుందాము. ఈ ఒబ్బట్టు చేసుకోవడానికి, అదే ముద్ద ఒలుగులు చేసుకోవడానికి మనకు కట్టెతో పని లేదు, అంటే చపాతీ పిండి మాదిరి సాదాల్సిన పని లేదు, చేతులతోనే చేసేయచ్చు అనమాట. చూడండి, ఈ విధంగా మనము చేసేటప్పుడు చేతులు కొంచెం తేమ చేసుకోవాలి, లేకపోతే కన్నా పిండి అనేది అతుక్కుపోతుంది. ఈ విధంగా ముద్ద చేసుకున్నాను. కొబ్బరిలో తురిమిన ఎండు కొబ్బరిలో కాస్త ముద్దను కూడా అటు ఇటు తిప్పుకుంటే సరిపోతుంది. తర్వాత వేడి పెన్నం పైన ఈ విధంగా తట్టుకోవాలన్నమాట. ఇవి అమ్మ అయితే చిన్నప్పుడు చేసి పెట్టేదనమాట. ఇంట్లో అందరం చాలా ఇష్టంగా తినేవాళ్ళము. మరి వేడి ఒబ్బట్లు అయితే కన్నా చాలా అంటే చాలా బాగుండేటివి. ఈ విధంగా చేసుకున్న తర్వాత 2 వైపులా బాగా కాల్చుకోవాలన్నమాట. ఇవి కాలేటప్పుడు మంట అనేది ఎక్కువ హైలో కాకుండా కాస్త మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కాల్చుకుంటే కన్నా 2 వైపులా బాగా కాలుతాయి. ఇవి కాలేటప్పుడు నెయ్యి కానీ లేకపోతే నూనె కానీ వేసుకున్నా సరిపోతుంది. చూడండి, ఇంతే అనమాట ఇవి చేసుకోవడము. ఇవి కాస్త పొంగను కూడా పొంగుతాయి అనమాట బాగా. అవి పొంగినప్పుడు చాలా బాగుంటాయి. ఇవి వేడి మీద కన్నా కాస్త నెయ్యి కన్నా వేసుకొని తింటే కన్నా సూపర్ అంటే సూపర్ ఉంటాయి అన్నమాట. చూడండి ఎంత బాగా కాలాయో. ఇంతే అనమాట ముద్ద ఒలుగలు చేసుకోవడము. ఇవి ఒక ప్లేట్లోకి తీసేసుకుందాము. వేడిపైన నెయ్యి వేసుకొని తింటే కన్నా చాలా అంటే చాలా బాగుంటాయి. అప్పుడప్పుడు మనము ఈ విధంగా ముద్ద ఒబ్బట్లు కూడా చేసి పెట్టామంటే రుచి అనేది కాస్త కొత్తగాను డిఫరెంట్గానే ఉంటుంది. వేడి మీద అయితే కన్నా పైన పొర కానీ బాగా క్రిస్పీగా ఉంటుందన్నమాట. ఇవి చల్లారిన తర్వాత కూడా తింటే బాగుండవా అనుకోవచ్చు, కానీ చల్లారిన తర్వాత కూడా సూపర్గా ఉంటాయి. మేమైతే చిన్నపిల్లలప్పుడు తెల్లవారిన తర్వాత కూడా ఓలుగల అమ్మ ఎక్కువగానే చేసి పెట్టేది. అప్పుడైతే కారం చేసుకొని తినేవాళ్ళము. సూపర్గా ఉంటాయి అన్నమాట. మీరు కూడా ఒకసారి విధంగా ట్రై చేసి చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.